కేటీఆర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారానికి సంబంధించిన కేసులో కేటీఆర్ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు కానున్నారు. నాసింగ్ లోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ఇక కేటీఆర్ వెంట మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనుచరులు ఉన్నారు. ఇదే కేసులో రిటైర్డ్ ఐఏఎస్ కూడా అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. కేటీఆర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి ఏసీబీ కోర్టుకు బయలుదేరారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కోర్టుకు హాజరు కానున్నారు కేటీఆర్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. ఎస్ రత్నకుమార్, వెరీ గుడ్ మార్నింగ్. అయితే ఏసీబీ కోర్టుకు కూడా బయలుదేరినట్లుగా తెలుస్తోంది కేటీఆర్. అదే విధంగా ఇదే కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? ఇప్పుడే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అనుచరులతో కలిసి నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు చేరుకున్నారు. సో ప్రస్తుతం ఆయన ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించినటువంటి ట్రయల్స్ లో భాగంగా కోర్టు ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం కోర్టు ఎదుట హాజరవడానికి రావడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడే తన గచ్చిబౌలి నివాసం నుంచి నాంపల్లి కోర్టుకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన మరికొద్ది సేపట్లోనే న్యాయమూర్తి ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. దాదాపు 60 కోట్ల రూపాయల వరకు కూడా ఇది ఒక ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారన్నటువంటి ఆరోపణల తర్వాత దీనిపైన ఇటు ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపట్టడం జరిగింది. విచారణ చేపట్టి ఎవరెవరైతే ఇందులో ముఖ్యంగా ఉన్నారో అప్పుడు మున్సిపల్ శాఖకు సంబంధించి మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ కావచ్చు, అలాగే ఇటు వర్కింగ్ ఐఏఎస్ మున్సిపల్ శాఖను అడ్మినిస్ట్రేటివ్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కి, అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి ముగ్గురు పైన కేసులు నమోదు చేసిన తర్వాత వీళ్లను నిందితులుగా చేర్చి ఏసీబీ అధికారులు పలుమార్లు విచారణ చేశారు. విచారణ చేసిన అనంతరం వారిపైన ఛార్జ్ షీట్ ను దాఖలు చేసి కోర్టుకు సమర్పించిన తర్వాత కోర్టు ట్రయల్స్ లో భాగంగా నోటీసులను జారీ చేయడం జరిగింది. నోటీసులు జారీ చేసి వాళ్ళు విచారణకు హాజరు కావాలని తెలియజేసిన పరిస్థితుల్లోనే ప్రస్తుతం కోర్టుకు చేరుకున్నారు కేటీఆర్. సో ఆయనతో పాటు మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు, అలాగే ఇతర మంత్రులు. మరోవైపు పెద్ద ఎత్తున కోర్టు దగ్గరకు కేటీఆర్ వస్తున్నారు అన్న విషయం తెలియగానే ఇక్కడకు ఇటు బీఆర్ఎస్ కేడరు, స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టు దగ్గర భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు ఫార్ములా ఈ ఆపరేషన్ కు సంబంధించినటువంటి ఎవరైతే సీఈఓ ఉన్నారో వారికి సైతం నోటీసులు ఇచ్చి వర్చువల్ గా గతంలో ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. సో వీటన్నిటిపైన ప్రస్తుతం ఇవాళ విచారణ అనేది జరుగుతూ ఉంటుంది. మొదటిసారి ట్రయల్స్ లో పాల్గొంటున్నారు. మరోవైపు ఈ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న కోర్టులో విచారణకు హాజరైన అనంతరం ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందారు కాబట్టి సో ఆ కార్యక్రమాలకు హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కేసుకు సంబంధించి కేటీఆర్ మొదటి నుంచి కూడా తెలియజేస్తూ వస్తున్నారు. ఇటు హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ గా తీర్చిదిద్దడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ ఫండ్స్ ను తీసుకురావడం కోసం పెట్టుబడులను ఆకర్షించి డెవలప్ చేయడంలో భాగంగానే దాదాపు 500 కోట్ల రూపాయల ఆదాయం అనేది ఫార్ములా ఈ కార్ ఆపరేషన్స్ కు సంబంధించినటువంటి ఈ రేసింగ్ ద్వారా వచ్చింది. ఇందులో ఎటువంటి అవినీతి అనేది జరగలేదు. ప్రభుత్వం కుట్రపూరితంగా తమ పైన తప్పుడు కేసులను పెట్టి బదనాం చేయాలని ప్రయత్నిస్తుంది, కానీ తాము ఏమాత్రం ఈ కేసుకు సంబంధించి వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఏసీబీ అధికారులకు సహకరిస్తాము, అలాగే కోర్టు విచారణలకు న్యాయ వ్యవస్థల మీద గౌరవం ఉంది కాబట్టి సహకరిస్తామనేటువంటి విషయాన్నే కేటీఆర్ తెలియజేశారు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు కోర్టు ట్రయల్స్ లో భాగంగా ఆయన మొదటి నుంచి కూడా ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చిన ప్రతిసారి కూడా విచారణకు హాజరు కావడం జరిగింది. మరోవైపు ఈ కోర్టు మొదటిసారి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ట్రయల్స్ లో భాగంగా ఇవాళ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని తెలియజేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన ఇటు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఆయనతో పాటు ఎవరైతే ఇందులో నిందితులుగా ఉన్నటువంటి ఇతర వ్యక్తులు, ఇటు మాజీ ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కి కావచ్చు, అలాగే మరోవైపు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి సైతం విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రత్నకుమార్, ఈ ఫార్ములా కేసులో కోర్టు కూడా కేటీఆర్ హాజరైన తర్వాత ఈ విచారణ ఎంతసేపు ఉండే అవకాశం ఉందంటారు? సో ప్రస్తుతం వీడు ట్రయల్స్ లో భాగంగానే వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వాలని మాత్రమే తెలియజేశారు కాబట్టి సో ఇది ట్రయల్స్ లో భాగంగా విచారణ కాబట్టి కొద్దిసేపు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
సో ఆ ముగ్గురిని మొదటిసారి అంటే ఈ కేసులో మొదటిసారి గత కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా కేసు విచారణ అనేది కొనసాగుతోంది. మొదట నోటీసులు ఇచ్చి ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత పెద్ద ఎత్తున మనీల అవినీతికి పాల్పడ్డారన్న విషయాన్ని తెలిసిన తర్వాత ఎప్పుడైతే ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారో నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని తెలియజేసినప్పుడు తాము ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడలేదంటూ కూడా ఇది ఒక లొట్టపీసు కేసు అనంటూ కూడా కేటీఆర్ సంబోధించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎన్నిసార్లు ఏసీబీ అధికారులు విచారణకు రావాలని తెలియజేస్తే అన్నిసార్లు కూడా విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఆయనతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కావచ్చు, అలాగే మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వీరు సైతం విచారణకు హాజరు కావడం జరిగింది. విచారణకు హాజరైన తర్వాత అసలు అవినీతి ఎలా జరిగింది ఏంటనేది ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి వాళ్ళు విచారించిన దాఖలాలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్న తర్వాత ఛార్జ్ షీట్ ను దాఖలు చేసి కోర్టుకు సమర్పించారు. సో అందులో భాగంగానే కోర్టు నిందితులపైన ఛార్జ్ షీట్ దాఖలు చేసిన అనంతరం ఇక ట్రయల్స్ లో భాగంగా నేడు విచారణకు హాజరు కావాలంటూ తెలియజేశారు. కాబట్టి వ్యక్తిగత విచారణలో భాగంగానే ఇటు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ ఇటు బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురు కూడా విచారణకు హాజరవుతూ ఉన్నారు. ఈ విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి ఇటు మంత్రి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం దగ్గరకు అక్కడికి వరంగల్ చేరుకొని ఆ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే రైట్ రత్న కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఉమ్మడి ఆదిలాబాద్